హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకొక ఫ్యాక్ట్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఈ రోజుల్లో మనం బాధపడితే ఓదార్చేవారు చాలా తక్కువ ఉన్నారు. మన చుట్టూ మనం ఎప్పుడు బాధపడతామా అని చూసేవాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. అవునా కాదా? నా లైఫ్‌లో కూడా చాలామంది ఉన్నారండి. ఒక హౌస్ వైఫ్ రోజు లేచి చేసే పనుల్లోనే నా డైలీ లైఫ్‌లో కొంత భాగం అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ లోకంలో భయపడుతూ కూర్చుంటే బతకలేమండి. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. గెలిస్తే అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓడితే తర్వాత నువ్వేం చేయాలో నేర్పిస్తుంది కదా! అదే జీవితం అంతేనండి. గెలుస్తామా, ఓడుతామా అనేది పక్కన పెడితే ముందు స్టార్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. అలాగే ఏ పనైతే నీకు నచ్చితే, అందులో నిజాయితీ ఉంటే, నీ హార్డ్ వర్క్ అనేది 100% పెట్టి స్టార్ట్ చేయండి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నిజమే కదా! ఒక హౌస్ వైఫ్ అయితే మార్నింగ్ లేచి ఇంట్లో పని అంతా చేసి, ఒకవైపు హస్బెండ్‌ని, మరోవైపు పిల్లల్ని, ఇంకోవైపు ఇంట్లో పనులను ఇవి చేయడమే సరిపోతుంది. మనకంటూ ఒక స్పెషల్ డే అనేది ఒక స్పెషల్‌గా ఉండాలి కదండీ! నా లైఫ్‌లో అయితే ఈరోజు స్పెషల్ డేనే అండి. అదేంటంటే ఈరోజైతే 5:00కే లేచామండి. రోజు పూజ చేసుకుంటాము. కానీ ఈరోజు మాత్రం కొద్దిగా ఎక్కువగానే దేవుళ్ళని ఇబ్బంది పెట్టేశాను. ఎందుకంటే చాలా కోరికలే కోరుకున్నానండి. ఈరోజు ఒక సెలబ్రేషన్ ఉందండి. ఈరోజైతే టెంపుల్‌కెళ్ళడం అయితే మాకు కుదరలేదండి. అందుకని ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాను. సో, ఈరోజు ఒక సెలబ్రేషన్ ఉంది అంటున్నాను కదా! అదేం లేదండి. టుడే మై బర్త్‌డే అండి. ఈ పుట్టినరోజును ఇంట్లోనే మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. అలాగే నాకు తెలియకుండానే మా ఆయనైతే నా కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చారండి. అదేంటో చూసేద్దాం. నేనైతే కేక్ కటింగ్ మాత్రమే అనుకున్నాను. మా ఆయన ఇట్లా గిఫ్ట్ అనేది ఇస్తారని నేను అనుకోలేదండి. ఈ గిఫ్ట్‌ను చూసాక నేనైతే చాలా సర్ప్రైజ్ అయినా. ఎందుకంటే గిఫ్ట్ అయితే ఒకటే ఉంది. లోపల చూస్తే చాలా గిఫ్ట్స్ ఉన్నాయండి. నాకన్నా ముందు మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. డ్యాడీ, మమ్మీ కోసం ఏమేమి గిఫ్ట్ తెచ్చారో చూద్దామని. అలాగే ఒక భార్యకు తన భర్త చేతి నుంచి ఇచ్చే ఏ చిన్న కానుకైనా అది వెలకట్టలేము. అవునా కాదా? నాకు కూడా మా ఆయన గారైతే ఒక లేడీస్‌కి ఏమైతే నచ్చుతాయో అవే తెచ్చారండి. అవేనండి మేకప్ ఐటెమ్స్. భార్య చెప్పకముందే భార్యకు ఏం కావాలో తెలుసుకుని తెచ్చే భర్త దొరకడం అయితే చాలా అదృష్టమే. మా పాప అయితే "ఇవన్నీ నీకేనా మమ్మీ? ఇవన్నీ నేనే తీసుకుంటాను" అని అంటుంది. చిన్నపిల్లలు ఇలాంటివి యూజ్ చేయకూడదంటే మా పాపకు అలిగి కూర్చుందండి. నేనైతే ఒక గిఫ్ట్ ఇస్తారని అనుకున్నా. ఇన్ని గిఫ్ట్లు తీసుకొస్తారని అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి. అయినా ఇప్పుడు మ్యారేజ్‌లు స్టార్ట్ అయినాయి కదా! ఏ మ్యారేజ్‌కి వెళ్ళినా మనం ఒక మంచి లుక్‌గా కనిపించాలంటే ఇలాంటి ఫౌండేషన్స్, సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి కదండీ! ఇదండి నా గిఫ్ట్. మీకు నచ్చితే గనుక కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే మేమైతే బయటికేం వెళ్ళలేదండి. ఎండలైతే బాగా ఎక్కువగున్నాయి కదా! ఈ ఎండలో పిల్లల్ని తీసుకొని ఏం బయటికి వెళ్తాము అని మేమైతే బిర్యానీ అనేది చేసుకున్నాము. ఈ బిర్యానీ మొత్తం మేమే తినేస్తాం మమ్మా అంటుండు చూడండి మా బాబు. మేమైతే ఇలాగ చిన్నగా బర్త్‌డే సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాము. వీడియో లాస్ట్ వరకు చూశారు కదండీ! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.